హరే కృష్ణ. దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 4వ స్కందం 28వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు వచ్చేసి పురంజనుడు ఒక స్త్రీగా నెక్స్ట్ జన్మలో మళ్ళీ జన్మిస్తాడనమాట. స్త్రీ జన్మనెత్తుతాడు. పురంజనుడు. ఎగ్జాక్ట్లీ ఈ విషయం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుంటాం. కానీ దీని ముందు జరిగిన విషయాలు, ఆయన చనిపోవడం, ముందు పురంజనుడు చనిపోవాలి కదా, చనిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో స్త్రీ అయి పుడతాడు. ఈరోజు అలా ఒక జీవాత్మ, బద్ధ జీవాత్మ చనిపోయే సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుందాం పురంజనుడి కథ ద్వారా. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 4వ స్కందం 28వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి మనము మొదలు పెడుతున్నాం. అధ్యాయం నారదుని చెప్తున్నాడు ఇది. నారద ఉవాచ సైనికా భయనామ్నో ఏ భరిష్మన్ దిష్టకారిణః ప్రజ్వార కాల కన్యాభ్యాం విచేరుర్ అవణీం ఇమాం. నారదుని అంటున్నాడు, ఓ ప్రాచీన పరిస్థితి రాజా, ఈ విధముగా తర్వాత యవ్వన రాజు, ఆయన భయం, ఆయనే భయం, ఆయన పేరే భయం. ఆయనతో పాటు ప్రజ్వర ఆయన అన్నయ్య, ఇంకా కాల కన్య ఆమె చెల్లెలు, ఇంకా మిగతా సైన్యాన్ని అంతా తీసుకొని ప్రపంచం అంతా ఇప్పుడు దండయాత్రకి వెళ్ళారంట. ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక వ్యక్తి వృద్ధాప్యంలోకి వచ్చే సమయంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడు ఇలా రకరకాల సైన్యాలు వచ్చి ఆక్రమణ చేస్తున్నాయి. కాలకన్య అంటే వృద్ధాప్యం, ప్రజ్వ అంటే జ్వరం, భయం, ఇంకా రకరకాల ఎంతోమంది సైన్యాలు అంటే రకరకాల రోగాలు, రకరకాల వ్యాధులు వస్తాయి మనుషులకి. ఈ విధంగా ఇక్కడ రకరకాల రోగాల్ని రకరకాల సైన్యంతో పోల్చుతున్నారన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి, ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా భౌతిక ఆసక్తితో ఉంటారో, ఎక్కువగా మైథునంలో పాల్గొంటారో, వాళ్ళ యవ్వన వయసులో వాళ్ళు ఎక్కువగా వృద్ధాప్యంలో రోగాలను అనుభవిస్తారు, లేకపోతే తొందరగా వాళ్ళకి వృద్ధాప్యం వచ్చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు తాత్పర్యంలో. తయేకదా తురభస పురంజనా పురీం నృప రురుధుర్భౌమ భోగాధ్యాం జరత్పన్నగా పాలితాం. ఒకసారి ఈ పురంజనుడి యొక్క నగరాన్ని ఈ భయంకరమైన సైన్యంతో ఈ యొక్క
యవనరాజు, ప్రజ్వర, కాలకని వీళ్ళందరూ ఆక్రమణ చేశారనమాట. సో ఇక్కడ ఈ యొక్క నగరంలో ఎన్నో మంచి మంచి సువిధలు, వసతులు ఉన్నాయన్నమాట, ఇంద్రియాలని భోగించుకోవడానికి, ఇంద్రియ భోగం చేసుకోవడానికి. సో వీటన్నిటిని ఎవరు రక్షిస్తున్నారంటే ఒక జరత్ పున్నాగ పాలితం. జరత్ పన్నాగ అంటే ఒక పాము, కాకపోతే ముసలిది అయిపోయింది అనమాట, ముసలి పాము. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ముసలిది అయిపోయింది పాము అంటే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా రోజుల నుంచి జీవిస్తున్నాడు ఈ శరీరంలో, ఇప్పుడు వయసు అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. సో ఈ పాము ముసలిది అయిపోయింది అంటే ఇప్పుడు ఆ పాము యొక్క శక్తి కూడా క్షీణించిపోయింది అనమాట, ప్రాణశక్తి. సో ఈ పాము ఎవరైతే ఇప్పటివరకు రక్షిస్తుందో ఈ యొక్క శరీరాన్ని, ఇప్పుడు ఆ పాము క్షీణించిపోయింది. సో అందుకనే ఈ విధంగా మొత్తం వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ప్రాణశక్తి అంతా క్షీణించిపోయిన తర్వాత, రకరకాల వ్యాధగ్రస్తు రకరకాల రోగాల పాలు పడ్డాక, దానికన్నా ముందే మన వేదిక సంస్కృతి సభ్యతలో ఏముందంటే, ఈ స్టేజ్ వచ్చే కన్నా ముందే మీరు ఇల్లు తయారు చేసేసి సన్యాసం తీసుకోమని చెప్తారు. అలాగైతే మీరు కనీసం కొంతకాలం అన్న భగవంతుడి గురించి భక్తి చేసుకొని వేరే వాళ్ళకి ప్రచారం చేయగలరు. సో ముఖ్యంగా ఏంటంటే, కానీ చాలామంది ఏంటంటే ఇలా కాకుండా ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఇంకా వాళ్ళ భార్య పిల్లలతో సేవలు తీసుకుంటూ ఇంకా ఏమాత్రం ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచించకుండా, భక్తి చేసుకోకుండా, ఎల్లప్పుడూ చనిపోయే క్షణం వరకు నా పెళ్ళాంకి ఏమవుతుంది, నా పిల్లలకి ఏమవుతుంది, వాళ్ళు ఎలా బతుకుతారు, తర్వాత ఈ ఇల్లు ఎలా నడుస్తుంది, నా కంపెనీ ఎలా నడుస్తుంది, నా సంపదకి ఏమవుతుంది, నా ఆస్తులు ఎవరు రక్షిస్తారు, ఇవే ఆలోచనలు చేసుకుంటూ చచ్చిపోతారనమాట. అలా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ చచ్చిపోతే మన భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సో మీరు ఏం ఆలోచించుకుంటూ చనిపోతారో, దేని గురించి ఎక్కువగా ఆలోచించి, సో అదేవిధంగా మీకు నెక్స్ట్ జీవితం అదే జన్మ లభిస్తుంది. సో ఇక్కడ పురంజనుడు ఎక్కువగా తన స్త్రీ గురించి, భార్య గురించి ఎక్కువగా ఆలోచించి చనిపోతాడు. అందుకనే ఆయనకి నెక్స్ట్ లైఫ్లో స్త్రీగా జన్మనెత్తాడు. సో స్త్రీ జన్మ దొరుకుతుందన్నమాట, నెక్స్ట్ స్త్రీ శరీరం దొరుకుతుంది జన్మ. కాలకన్యాపి భుభుజే పురంజనా పురం బలాత్ యయాభిభూత పురుషః సద్యో నిస్సారతామియాత్. సో ఈ విధంగా కాలకన్య ఇప్పుడు ఈ భయంకరమైన సైన్యంతో ఈ పురంజనుడి యొక్క నగరాన్ని మొత్తం ఆక్రమించేసింది. ఈ విధంగా ఆ నగరం అంతా కూడా ఎలా ధ్వంసం చేసేసారంటే, ఇంకా నగరాన్ని దేనికి పనికి రాకుండా చేసేస్తారనమాట, ఇంకా నగరంలో నివసించడానికి పనికి రాకుండా చేసేస్తారు పురంజనుడికి. సో వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత శరీరము ఏ పని చేయడానికి పనికి రాకుండా అయిపోతుంది. అందుకనే వైదిక వర్ణాశ్రమం పద్ధతిలో ముందు చిన్నతనం నుంచే ఒక అబ్బాయికి బ్రహ్మచర్య ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత ముఖ్యంగా అందులో చెప్పేది ఏంటంటే, ఎలా మీరు మొత్తం సమయమంతా కూడా భగవంతుడి సేవలో వినియోగించుకోవాలి, ఇంకా స్త్రీ సాంగత్యం చేయకుండా ఎలా ఉండాలి. సో ఈ విధంగా స్త్రీ సాంగత్యం చేయకుండా చిన్నతనం నుంచి భగవంతుడి సేవలో నిమగ్నమై ఉండే ట్రైనింగే బ్రహ్మచర్య ట్రైనింగ్ అనమాట. సో తద్వారా ఏంటంటే ఆ వ్యక్తి యవ్వన వయసుకు వచ్చిన తర్వాత, అప్పుడు అంటే 20-25 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఆయన సరైన సమయంలో వివాహం చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఆయనతో ట్రైనింగ్ ఇచ్చారనమాట, ఎలా ఇంద్రియాల్ని నియంత్రించుకోవాలి, ఎలా భగవంతుడికి సేవ చేయాలి, అన్ని ఇంద్రియాల్ని భగవంతుడి సేవలో ఎలా వినియోగించాలి, ఈ ట్రైనింగ్ అంతా దొరికింది కనుక దీని తర్వాత వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి అలా సరైన సమయంలో వివాహం చేసుకుంటే ఎంతో, అంటే ఇప్పుడు 20-25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటే మంచి హెల్దీ పిల్లలు పుడతారంట, హెల్దీ కొడుకులు పుడతారు, మంచి బలం ఉన్న కొడుకులు పుడతారనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళు చాలామంది కూడా ప్రభుపాలు ఇక్కడ రాస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మగపిల్లలు కావాలంటే అప్పుడు ఈ బ్రహ్మచర్యను ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మగపిల్లలు పుడతారు, లేకపోతే చిన్నప్పటి నుంచి
బ్రహ్మచర్య ఇలాంటి ట్రైనింగ్ ఏం లేకపోతే చాలా వాళ్ళు ఇలా స్త్రీ సంగతం చిన్నప్పటి నుంచి చేస్తూ వాళ్ళ యొక్క ఈ మైథునం చేసే శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా వాళ్ళు మగపిల్లల్ని కూడా కనలేరు, ఆడపిల్లల్ని ఎక్కువ కంటారు. సో ఈ విధంగా ఇప్పుడు ఉన్న మగవాళ్ళ యొక్క శక్తి క్షీణించిపోతుంది. అందుకనే ఇక్కడ చెప్పింది ఏంటంటే బ్రహ్మచర్యను పాటించాలి. మీరు వర్ణాశ్రమం తర్వాత మీరు వివాహం చేసుకోవాలన్నా కానీ చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది అపోహలో ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్య ట్రైనింగ్ ఇస్తే వాడు సన్యాసి అయిపోతాడేమో, దాని తర్వాత మళ్ళీ మాకు దక్కడేమో, మాకు దక్కకుండా వెళ్ళిపోతాడేమో అని చాలా భయపడుతూ ఉంటారు పేరెంట్స్. అందుకే చిన్నప్పటి నుంచే అమ్మాయిలతో తిరిగినా పర్వాలేదు, తిరగనివ్వండి, కనీసం సన్యాసి కాకుండానే బతుకుంటాడు, మాతో పాటు ఉంటాడు, జీవితాంతం మాతో పాటు తిరిగి పడుకుంటాడు, సో అది మాకు కావాలి మెయిన్, తర్వాత భక్తి చేసుకున్నా పర్వాలేదు, మాతో పాటే ఉండాలి అనేసి ఒక టెన్షన్, ఒక భయంతో చాలాసార్లు ఏంటంటే భక్తి చేసుకోనివ్వరు, సన్యాసుల సాంగత్యం ఉండనివ్వరు, లేకపోతే బ్రహ్మచారి ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వరు. సో తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారు. అంటే వాళ్ళు తర్వాత వివాహం చేసుకున్నా కానీ వాళ్ళు స్ట్రెంగ్త్ ఉండదన్నమాట. సో అందుకనే ఈ విధంగా సరైన సమయంలో వివాహం చేసుకుని తర్వాత సరైన సమయంలో గృహస్థ జీవితాన్ని కూడా త్యాగం చేయాలి. 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా గృహస్థ జీవితాన్ని త్యాగం చేసి వానప్రస్థ తీసుకొని రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దాని తర్వాత తన భార్యను కూడా తన ఇంట్లోనే పెట్టేసాలి. ఇప్పుడు పెరిగిన పిల్లలు కొడుకులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. దాని తర్వాత ఆయన సన్యాసం తీసుకొని సంపూర్ణంగా భగవంతుడికి అంకితం అయిపోవాలి. సో ఇదన్నమాట ముఖ్యంగా. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఎటువంటి ట్రైనింగ్ లేదనమాట చిన్నప్పటి నుంచి. సో అందుకనే వృద్ధాప్యం వచ్చినప్పుడు అరే ఇప్పుడు కూడా నేను ఇంకా చచ్చే క్షణం వరకు కూడా నా సంసారం ఎలా నడుస్తుంది, నా పిల్లలకి ఏమవుతుంది, నా మనవలకి ఏమవుతుంది, నా ఆస్తికి ఏమవుతుంది, నా సంపద ఏమవుతుంది, ఇదే చింత ఆలోచించుకుంటూ చచ్చిపోతున్నారు. అదే దురదృష్టకరమైన పరిస్థితి అనమాట ఇవాళ రేపటి. అదే ఇక్కడ వర్ణిస్తున్నారన్నమాట. అలాంటి వాళ్ళ గురించే అదే పురంజనుడి కథ రూపంలో చెప్తున్నారనమాట. ఇది ప్రాచీన పరిస్థితి ఒక్కటే కథ కాదు, అందరి కథ అనమాట. ఇక్కడ కలియుగంలో చాలామంది కథ ఇదే. తయోపభుజ్యమానానాం వై యవ్వనా సర్వతో దిశం ద్వార్భి ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం. సో కాలకన్య ఇక్కడ సమయం యొక్క పుత్రి, ఆమె మొత్తం ఇప్పుడు సైన్యాన్ని తీసుకొని యమనురాజుతో సహా వీళ్ళందరూ కూడా రకరకాల ద్వారాల నుంచి ప్రవేశించారు. ద్వారభి ప్రవిశ్య సుభృశం, అన్ని ద్వారాల నుంచి ప్రవేశించేసి రకరకాల బాధలు పెడుతున్నారంట మొత్తం అన్ని ప్రజలందరికీ. అంటే నగరంలో ఉన్న ప్రజలందరికీ రకరకాలుగా వేధిస్తున్నారంట అన్ని ద్వారాల నుంచి. అంటే ఇప్పుడు మన ద్వారాలంటే మన శరీరానికి కళ్ళు, ముక్కు, చెవు అన్నీ 9 ద్వారాల నుంచి అటాక్ చేస్తారనమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే రకరకాల రోగాలు వస్తాయి ఇప్పుడు అన్ని ద్వారాల నుంచి. ఇప్పుడు కంటి ప్రభుపాల్ వారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చేస్తుందో, ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళు ఇంకా సరిగా కనిపించవు, లేకపోతే రకరకాల రోగాలు వస్తాయి కళ్ళల్లో కూడా. దాని తర్వాత మీరు కంటికి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా రకరకాల రోగాలు వచ్చేసి కళ్ళు మీకు చాలా సమస్యనిస్తాయి. చెవులు వినిపించవు సరిగ్గా, మీరు చెవులు వినిపించకుండా పోతున్నాయి. అప్పుడు మళ్ళీ ఏమైనా చిన్న చిన్న మెషిన్ పెట్టుకోవాల్సి వస్తుంది వినిపించడానికి, లేకపోతే వినిపించదు సరిగ్గా. అలా అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. శ్వాస పీల్చుకోవడానికి కష్టమైపోతుంది. రకరకాల రోగాలు వచ్చేస్తాయి శ్వాసకు సంబంధించి, శ్వాస పీల్చుకోలేకపోతారు. సో మళ్ళీ అప్పుడు దానికోసం ఏదో ఒక మెడిసిన్, లేకపోతే ఏదో ఒక ఇన్హేలరు, రకరకాల విషయాలని వాడాల్సి వస్తుంది. ప్రభుపాల్ గారు ఇక్కడ రాస్తున్నారు. అలాగే మనకు గొంతు మొత్తం కూడా ఇక్కడంతా కూడా మ్యూకస్ నిండిపోతుంది. అలాగే పళ్ళు కూడా రాలిపోతాయి. సో మళ్ళీ వేరే ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకొని బతకాల్సి వస్తుంది. అలాగే మనకు ఇంకా మలమూత్రం త్యాగం చేసే ఇంద్రియాలు కూడా చాలా కష్టాన్ని ఇస్తాయి. తద్వారా రకరకాల ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా ఎన్నో రకాల కష్టాలు ఒక వ్యక్తి పడాల్సి వస్తుంది వృద్ధాప్యం వచ్చే సమయానికి. తస్యాం ప్రభిద్యమానాయాం అభిమానీ పురంజనః అవాపోరు విదాం స్థాపాన్ కుటుంబీ మమతాకులః.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా మొత్తం అందరూ కాలకన్య వీళ్ళు సైన్యం అంతా పురంజనుడి యొక్క నగరాన్ని ఆక్రమించేశారు. కానీ పురంజనుడు కుటుంబీ మమతాకుల, ఇంకా కుటుంబం గురించి, కుటుంబం పట్ల ఎంతో మమతతో నిండిపోయి ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా ఇంకా ఆయన మొత్తం అన్ని చోట్ల నుంచి ఆక్రమణ జరుగుతుంది, వృద్ధాప్యం వచ్చేసింది, అన్ని రోగాల పడ్డాడు, చనిపోబోతున్నాడు ఇంకా కొంచెం సమయంలో. కానీ ఇప్పుడు కూడా ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? కుటుంబం. ఎందుకు? కుటుంబం పట్ల మమత. సో ఇది ఒక బద్ధజీవి యొక్క పరిస్థితి అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ఒక బద్ధజీవి ఈ యొక్క శరీరంలో అనేక రకాల బాధల్ని వృద్ధాప్యంలో అనుభవిస్తూ కూడా ఇంకా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆ మమత ఉంది కాబట్టి. కన్యోపగూఢ నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వ యౌవనైర్బలాత్. ఈ విధంగా ఇప్పుడు కాలకన్య ఆయన్ని కౌగిలించేసుకుంది. సో తద్వారా కాలకన్య కౌగిలించుకోవడం అంటే వృద్ధాప్యం కౌగిలించుకుందంటే వృద్ధాప్యం వచ్చేసింది, ఆయనకున్న అందం అంతా వెళ్ళిపోయింది. సో యవ్వనంలో ఉండే అందం అంతా కూడా వృద్ధాప్యంలో వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆయన కానీ ఇంకా అతని ఆసక్తి మైథునం చేయాలి, ఇంకా సెక్స్ చేయాలి అనే ఆసక్తి ఇంకా ఉంది ఆయనకి. కాబట్టి ఆయన బుద్ధి తెలివి పనిచేయట్లేదు సరిగ్గా. అన్ని రకాల ఐశ్వర్యాలని కోల్పోతున్నాడు. అన్ని రకాల ఐశ్వర్యాలని కోల్పోయి తద్వారా గంధర్వులు యవ్వన చేత సంపూర్ణంగా మళ్ళీ వాళ్ళకి బందీ అయిపోయాడు. సో ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ విధంగా ఒక వ్యక్తి ముసలితనం వచ్చినా కానీ ఇంకా భౌతికంగా భోగించాలనే ఆ తపన ఇంకా అది వెళ్ళిపోదన్నమాట. అందుకనే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ కావాలి, ముందు నుంచి భక్తి చేసుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది ఇలా ముందు నుంచే ఈ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం ఎందుకు ఆశ్రమాలు పెట్టారంటే తద్వారా మెల్లిగా ఈ భౌతిక బంధనం నుంచి ముక్తి, వైరాగ్యం పొంది ఫైనల్గా చనిపోయే సమయంలో మీరు భగవంతుడిని ధ్యానం చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోగలగాలి. అప్పుడే మనిషి జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు పురంజనుడి లాగే మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు పురంజనుడు నెక్స్ట్ జన్మలో ఒక స్త్రీ అయి జన్మిస్తాడు, స్త్రీగా. ఎందుకంటే తన స్త్రీ పట్ల ఎంతో ఆసక్తి ఉంది కనుక. విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాననాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాన్ జాయాం చ జత సౌహృదాం. సో పురంజనుడు అతను చూశాడనమాట, తన నగరంలో అన్ని చిన్నాభిన్నమైపోతున్నాయి. అతని కొడుకులు, అతని మనవళ్ళు, అతని సేవకులు, అతని మంత్రులు వీళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా ఆయనకు తిరగబడుతున్నారంట. ఇంకా మెల్లిమెల్లిగా తన భార్య కూడా ఆయన పట్టించుకోవట్లేదంట, ఆయనకి వ్యతిరేకంగా మారిపోతుందంట. అంటే ఏం పట్టనట్టుగా వదిలేస్తుందనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ఇలా ఒక వ్యక్తి వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు మీకు చాలామంది ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మీరే చూస్తుండొచ్చు మీ ఇంట్లో. సో ఒక వ్యక్తి వృద్ధాప్యంకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అతనికి ఏమీ పనికిరాడు అనమాట. అంటే డబ్బులు సంపాదించట్లేదు, ఉన్న డబ్బంతా అయిపోయింది, ఇంకా రాసిచ్చేసాడు, ఆస్తులంతా పంచేశాడు ఆల్రెడీ కొడుకులకి, పిల్లలకి, అందరికీ. సో ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదనమాట, వృద్ధాప్యం మాత్రమే ఉంది, రోగాలు పడున్నాడు అనమాట. సో అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇంకా దేనికి పనికిరాడు. సో ఆయన ఎవరు లెక్క చేయరు, పట్టించుకోరు, భార్య కూడా పట్టించుకోదు, ఇంకా పిల్లల్ని వదిలేసేయండి. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అలాంటి వ్యక్తి ఆ ఫ్యామిలీలో ఉంటే ఆ వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పట్టించుకోరు. సో అతనికి ఇంకా ముందిచ్చినట్టు గౌరవం, ముందున్నట్టు గౌరవపూర్వంగా వ్యవహరించడం అనేది జరగదు. ఇప్పుడు కేర్లెస్గా బిహేవ్ చేస్తారు, ఏదైనా మాటలు అంటారు, అవమానిస్తారు, పట్టించుకోరు. సో ఇలా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో ఇంకా అలాగే తిని పడుకొని కూర్చుంటూ ఉంటే ఇలాగే జరుగుతుందన్నమాట, ఇంకా ఆసక్తితో. కానీ ఈ వ్యక్తి చూస్తారు మీరు, ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తి తన ఈ సంసారాన్ని పెంచుకొని తన భార్య పిల్లల్ని బాగా పోషించి ఆయన ఏమనుకుంటాడంటే వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళందరూ నాకు చాలా ప్రియము, సో వీళ్ళందరూ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రేషిస్తూ ఉంటాడు, పెంచిస్తూ అన్నీ చేస్తూ ఉంటారు ఆయన కోసం. కానీ ఎప్పుడైతే వాళ్ళకి సరైన ఇప్పుడు వాళ్ళ ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇంకా ఎంత డబ్బు రావాలో అది రావట్లేదు అనుకోండి, ఇంకా ఆయన దగ్గర నుంచి మనకి ఏం లాభం వచ్చేది లేదనుకోండి, ఈ భౌతికంగా జనాలు ఇలాగే ఆలోచిస్తారు, మీరు చూసే ఉంటారు. సో
మెల్లిమెల్లిగా ఇలాంటి వాళ్ళు అరే నాకు కావాల్సిన కోరికలు ఈ వ్యక్తి ఇంకా నాకు తీర్చలేడు, ఇంకా నాకు కావాల్సింది దీన్ని ఇవ్వలేడు, సో పట్టించుకోరు, అతన్ని ఇంకా లెక్క చేయరు, అతనికి గౌరవాన్ని ఇవ్వరు ఇంకా. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని కృపణ అన్నారు ఇక్కడ, అవునా. సో ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు ఇలాంటి వాళ్ళని కృపణ అంటారు. సో ఒకవేళ మనకి శరీరాన్ని ఇచ్చారు, మనిషి దేహాన్ని ఇచ్చారు, దీన్ని అందుకే సరిగ్గా ఉపయోగించుకోవాలి భగవంతుడికి భక్తి చేసుకోవడానికి. ఇలా భగవంతుడికి భక్తి చేసుకోవడానికి ఉపయోగించకుండా ఈ శరీరాన్ని మొత్తం ఈ యొక్క మీ సంసారాన్ని పోషించుకోవడానికే, ఇంకా మీ ఇంద్రియాల్ని భోగించుకోవడానికే మొత్తం ఉపయోగించేశారనుకోండి, కృపణ అంటారు. కృపణ అంటే ఏంటంటే ఒక వ్యక్తి చాలా డబ్బులు ఉన్నాయి అతని దగ్గర, అంటే కంజూస్ అనమాట, పీసినాసుడు అంటే పీసినారు అనమాట. అంటే ఎంతో డబ్బులు ఉన్నాయి కానీ దాన్ని వినియోగించాడు సరిగ్గా, ఖర్చు పెట్టాడు సరిగ్గా. సో అలాగే ఇప్పుడు మంచి శరీరం ఇచ్చాడు భగవంతుడు, ఈ మనిషి దేహాన్ని ఇచ్చాడు, కానీ ఆ మనిషి దేహాన్ని నువ్వు సరిగ్గా వినియోగించకుండా భగవంతుడి సేవకి నువ్వు నీ ఇంద్రియ తృప్తికే కూర్చున్నావు అనుకో, చాలామంది ప్లాన్లు వేసుకుంటారు, నేను ఇంత చేశాను కాబట్టి వాళ్ళందరూ నన్ను చూసుకుంటాను. చాలామంది చూసుకోరు. ఇవాళ రేపు ఎవరు చూసుకుంటారు? మహా అంటే అమెరికాకి వెళ్ళేసి కొన్ని డబ్బులు పంపించేస్తారు అంతే. ఇంకా కావాలంటే అక్కడ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పని మనిషి కావాలి కాబట్టి అప్పుడు తెప్పించుకుంటారు అనమాట వాళ్ళ తల్లిని. వచ్చేయమ్మా మాకు పుట్టారు బాబు, నువ్వు రోజు చూస్తుండి ఇక పని చేయాలి, ఏం కావాలి నాకు ఇంట్లో. సో ఈ విధంగా ట్రీట్ చేస్తారు, అవునా. చాలామంది తల్లిదండ్రులు కానీ వాళ్ళు అనుకుంటారు మా కొడుకులు మా కూతుళ్ళు మా మనవలు ఎంతో ప్రేమిస్తారు నన్ను. కానీ చాలాసార్లు చూసింది ఏంటంటే వాళ్ళు ఇంకా ఎంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకనే చాలా మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ పురంజనుడిలాగా, ఇప్పుడు పురంజనుడు చూడండి, ఈ లాస్ట్ మూమెంట్లో కూడా ఇలా ఎవ్వరు అతన్ని పట్టించుకోకున్నా, తన భార్య కూడా లెక్క చేయకున్నా కానీ ఇతను మాత్రం ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఇది మూర్ఖత్వం అంటే, ఇది వ్యామోహం అంటే, ఇది ఆసక్తి అంటే, భౌతిక ఆసక్తి అంటే. ఆత్మానం కన్యయా గ్రస్తం పంచాలానరి దూషితాన్ దురంత చింతామాపన్నో నలేభే తత్ ప్రతిక్రియాం. అప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నారంటే పురంజనుడు అతను చూశాడు తన యొక్క కుటుంబ వాసులు, తన యొక్క రిలేటివ్స్, బంధువులు, తను ముందు అనుసరించే వాళ్ళు, సేవకులు, వాళ్ళందరూ ఇంకా సెక్రటరీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారంట. అతను పట్టించుకోవట్లేదు, ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారేశారు. సో అతను ఇంకా టెన్షన్లో పెరిగిపోతుంది వృద్ధాప్యంలో. కానీ ఇప్పుడు అతను ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేసింది, ఏం చేతనం అవ్వట్లేదు, అందరూ అతనికి వ్యతిరేకంగా మారారు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు అతన్ని. సో అతని యాంగ్జైటీ టెన్షన్ పెరిగిపోయిందనమాట. సో ఇదే జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది ఒకవేళ భక్తి చేసుకోకుండా అలాగే ఉంటే. సో కామాన్ అభిలషందీను యాతయామాంశ కన్యయా విగతాత్మా గతి స్నేహ పుత్రధారాంశలాలయం. సో ఈ కాలకన్య యొక్క ప్రభావం ద్వారా ఏ వస్తువులు, ఏ విషయాలు, ఏవైతే వాటికి ఇంద్రియ తృప్తాన్ని ఇచ్చేవో అవన్నీ కూడా ఇప్పుడు చాలా అవి ఇవ్వట్లేదు. అటువంటి ఆనందాన్ని ఇప్పుడు అవి ప్రదానం చేయట్లేదు. ఏవి ముందు ఆనందాన్ని ఇచ్చేవు ఇప్పుడు ఆనందాన్ని ఇవ్వట్లేదు, ఎందుకంటే అతనికి వృద్ధాప్యం వచ్చేసింది, భోగించలేకపోతున్నాడు. కానీ ఇంకా అతని హృదయంలో ఇంకా కామవాసన మాత్రం తగ్గలేదన్నమాట. ఇంకా కోరికలు మాత్రం తగ్గలేదు, ఇంకా కోరికలు కామవాసన అలాగే ఉంది. పురంజనుడు ఇప్పుడు సంపూర్ణంగా ఆయన దగ్గర ఏం లేదు, అన్నీ కోల్పోయాడు, అంటే చాలా పేదవాడిగా మారిపోయాడు. సో ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే అన్నీ కోల్పోయాడు, కానీ జీవితం యొక్క లక్ష్యం తెలియదు ఆ వ్యక్తికి. అందుకనే ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి ఇంకా అతను తన భార్య పిల్లల పైన ఎంతో వ్యామోహంతో ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు ఎలా బతుకుతారు, నేను చచ్చిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అనే గురించి ఆలోచిస్తూనే ఉన్నాడంట పురంజనుడు. సో అందుకనే ఒక వ్యక్తికి జీవిత ఉద్దేశం ఏంటో తెలియకపోతే అతను లాస్ట్ వృద్ధాప్యం వచ్చిన తర్వాత చచ్చే ముందు ఆయన పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట. జీవిత లక్ష్యం తెలియకుండా, జీవిత లక్ష్యం సాధన కోసం ప్రయత్నించకుండా, భక్తి చేసుకోకుండా ఉండే వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ ఇస్తున్నారు. వాళ్ళ యాక్చువల్ పరిస్థితి, మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో వాళ్ళు మొత్తం ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు బుర్ర పని చేయట్లేదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు భక్తి చేసుకోలేదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకించినా, తిరస్కరించినా, అవమానించినా ఇంకా కూడా అక్కడే సిగ్గు లేకుండా అక్కడే ఉండి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇంకా మూర్ఖత్వంలో నిండిపోయి ఏం చేయాలో తోచట్లేదు.
బాధపడుతున్నాడు. ఆ విధంగా జీవిత లక్ష్యం తెలియకుండా ఇప్పుడు ఇంకా అలాగే మళ్ళీ ఇంకా భార్య పిల్లల గురించి ఆలోచిస్తూ అలాగే బాధపడుతున్నాడు. గంధర్వ యవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజ తాం పూరిం అని కామతః. సో ఇక్కడ ఈ మొత్తం నగరం అంతా ఇప్పుడు గంధర్వ యవ్వన యొక్క మొత్తం సైన్యంతో నిండిపోయిందనమాట. ఇప్పుడు కానీ పురంజనుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం శరీరం అంతా అంటే నగరం అంతా ధ్వంసం అయిపోయినా కానీ ఆ నగరాన్ని వదిలి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలా ఆసక్తి, వ్యామోహం. ఇప్పుడు ఎందుకంటే ఎంత ఆసక్తి పెంచుకొని మొత్తం ఇదే తన జీవితం, ఇదే ఆస్తి సంపద, ఇప్పుడు ఆ నగరాన్ని వదిలి వెళ్ళాలనుకోవట్లేదు, కోరిక కలగట్లేదు. కానీ సమయం యొక్క ప్రభావం, ఈ కాలకన్య బలవంతంగా ఈ వ్యక్తిని ఈ నగరం నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఈ సమయం, కాలకన్య, యవ్వన వీళ్ళందరూ. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఏంటంటే బాగా ఆసక్తి అయిపోయి ఉంటుందన్నమాట శరీరానికి. అందుకనే ఆ శరీరాన్ని వదిలి వెళ్ళాలనుకోడు. ఇది మనిషి శరీరంలోనే కాదు, ప్రభుపాల్ వారు చెప్తున్నారు, మీ మలం లోపల ఒక చిన్న పురుగు ఉంటుంది. ఆ పురుగు కూడా, ఆ మలమూత్రంలో ఉన్న పురుగు కూడా ఆ మలాన్ని వదిలి వెళ్ళాలనుకోదు, అక్కడే ఉండాలనుకుంటుంది అదే అట్మాస్ఫియర్లో. లేకపోతే పంది ఉందనుకోండి, పంది మీకు తెలిసి ఏం తింటుందో, సో అలాంటిదే ఆహారం ఇంకా తినాలనుకుంటుంది, వదలాలనుకోదు. ఎందుకంటే అటువంటి ఆసక్తి వాళ్ళకు డెవలప్ అయిపోయిందనమాట. సో అందుకనే మీరు పరిస్థితి మార్చుతామన్నా కానీ వాళ్ళు మార్చాలనుకోరు, అదే పరిస్థితుల్లో అలాగే ఉండాలనుకుంటారు. సో జీవాత్మ కూడా అలాగే ఈ శరీరంలోనే ఇంకా ఉండి ఇక్కడే అలాగే గడిపేయాలి జీవితాన్ని, ఇంకా ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ళు అలాగే ఉండాలని కోరుకుంటారు. సో ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కానీ ఆ శరీరాన్ని వదలాలనుకోరు జీవాత్మ. సో అందుకనే చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఎలాగైనా శరీరాన్ని ఇంకా కొన్ని రోజులు ఉండడానికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. మీరు చూడండి, జీవితాంతం సంపాదించిందంతా కూడా ఒక్కొక్కసారి కొంతమంది జస్ట్ కొన్ని రోజుల్లో హాస్పిటల్లో వాళ్ళు కొన్ని రోజులు, కొన్ని గంటలు వాడు ఒక ఐసీయూలో ఉండడానికి ఒక రోజుకి 20,000, 40,000, 40,000 ఛార్జ్ చేస్తాడు, 50,000 ఛార్జ్ చేస్తాడు. సో ఒక 10 రోజులు అక్కడ ఉండడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తాడు. ఏం చేస్తున్నాడు అతను? 10 రోజులు ఎక్కువ బతికాడు. ఏం పీకాడు? ఏం లేదు. జస్ట్ ఒక 10 రోజులు ఎక్కువ బతికారు ఈ శరీరంలో, అంతే. అదే ఒక ఆనందం అనమాట. దానికోసం మొత్తం జీవితాంతం సంపాదించిన డబ్బులంతా కూడా హాస్పిటల్లో ఖర్చు చేస్తారనమాట. సో ఇలా అంతా వృధా చేస్తున్నారు సమయాన్ని, డబ్బుని. ఇంకా అప్పటికి కూడా ఎలాగో చచ్చిపోతారు, ఇంకా తెలుసుకోవట్లేదు. ఇదన్నమాట ఒక భౌతిక జగత్తులో ఒక బద్ధజీవి యొక్క పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళకి తెలీదు జీవిత లక్ష్యం అంటే ఏంటి. నేను ఆత్మ, ఈ శరీరం కాదు. ఇప్పుడు చచ్చిపోతే ఇలా ఇంకా ఆసక్తితో నెక్స్ట్ ఇంకొక శరీరం లభిస్తుంది నాకు, పాప పుణ్యాలు అన్నిటి నేను భోగించాలి, ఇంకొక శరీరం నాకు లభిస్తుంది, మళ్ళీ ఇంకో శరీరం ధరించాలి అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి, భగవంతుడి గురించి, భగవద్ధామం గురించి తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు. అందుకనే ఈ యొక్క సమస్య నుంచి జనాలందరినీ బయటపడేయాలి. ఇది అన్నిటికన్నా పెద్ద సమస్య. సో ఈ సమస్య నుంచి జనాల్ని ముక్తి లభించాలి. చాలామంది ఎన్నో రకాల మానసిక రోగాలకు గురవుతారు. సో వీటన్నిటి నుంచి ముక్తి ఎలా లభిస్తుంది? అందుకనే మనం ప్రచారం చేయాలి. అందుకని కృష్ణ చైతన్యం ఈ యొక్క ఆందోళన ఏదైతే ఉందో, ఉద్యమం ఏదైతే ఉందో, ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమం, సో ఈ యొక్క ఇస్కాన్ యొక్క లక్ష్యం అది. అందుకే అందరికీ కృష్ణ భావనామృతం గురించి ప్రచారం చేయాలి. భగవద్గీత శిక్షణల్ని అందరికీ ప్రచారం చేయాలి. అందరికీ తెలుసుకున్నారని కూడా అందరూ, అరే నేను ఆత్మ, నేను శరీరం కాదు, నా జీవిత లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళాలి. మనకి శరీరం దొరికింది భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి, భోగిస్తూ ఇక్కడే ఉండిపోవడానికి కాదు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మనం బోధించాలి. ఎవరికి తెలియదు, అజ్ఞానంలో బతుకుతున్నారు జనాలంతా, అవునా? సో ఈ జ్ఞానము చాలా తక్కువ మందికి తెలుసు. అందుకని ఎవరు ప్రచారం చేసేది? మీరు ప్రతి ఒక్కరు ప్రచారం చేయాలి. మీ దగ్గర ఉన్న జనాలకి, మీ ఇంట్లో వాళ్ళకి. మీరే చూడండి, ఇప్పుడు మీరు వృద్ధాప్యం వచ్చేసారు కదా, మీరు మీ పిల్లలకి చెప్పండి, మీ మాట వింటారా? మీ మనవళ్ళు కూడా మీ మాట వినరు, అవునా? చిన్న పిల్లలు కూడా మీ మాట వినరు. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఏమి వాల్యూ లేకుండా పోయింది. ఎందుకు? అందుకనే చిన్నప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి, ఎవరు ఎంత వీలైతే అంత ప్రచారం చేయడం నేర్చుకోండి. ఎవరికి వీలైతే వాళ్ళకి ప్రచారం చేయండి. సో ఇదొక్కటే మార్గం, ఇదొక్కటే సొల్యూషన్. భయనాంనో, ఎందుకంటే జనాలు అర్థం చేసుకోవట్లేదు అసలైంది. ఇప్పుడు ఇవాళ రేపు జనాలకి ఏమనుకుంటారంటే డబ్బే ముఖ్యం, డబ్బు ఉంటే చాలు, అంతే.
ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విలువ, భక్తి యొక్క విలువ అర్థం కావట్లేదు జనాలకి. సో అందుకనే ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వృద్ధులకి, వయసు వచ్చిన వాళ్ళకి, అంటే ముసలాళ్ళని ఎవరు లెక్క చేయట్లేదు. ఎందుకు? వాడి దగ్గర ఇంకా డబ్బు లేదు, వాడి దగ్గర నుంచి నాకు ఇంకా డబ్బు దొరకదు, కేర్లెస్ అనమాట వాళ్ళని. కానీ ఒకవేళ వాళ్ళకి అర్థమైంది అనుకోండి, ఈ వ్యక్తి దగ్గర నాకు ఈ వ్యక్తి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకోగలను, భక్తి, ఇతను నాకు భక్తిని ఇవ్వగలడు, భగవంతుడి గురించి తెలియజేయగలడు అని తెలుసుకుంటే అప్పుడు ఆ వ్యక్తికి గౌరవం లభిస్తుంది. అవునా? ఇప్పుడు ఇస్కాన్లో సన్యాసులు ఉన్నారు. సన్యాసులు చాలా, వాళ్ళు 60-70 ఇయర్స్. ఇప్పుడు ప్రభుపాదుల వారు 70 ఏళ్ళ వయసులో ఆయన ప్రచారం చేయడానికి విదేశాలకు వెళ్ళి ప్రచారం చేశారు. సో ఆయన 70 ఏళ్ళు వయసు ఉన్నా కానీ మొత్తం వేలాది మంది ఆయన ఎందుకు అంతగా గౌరవించారు, ఈరోజు కూడా పూజిస్తున్నారు. ఎందుకంటే అంత విలువైన ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన అందరికీ పంచాడు. సో నిజంగా ఇదే అసలైన విలువైనది, అసలైన సంపద ఇది, డబ్బు కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో ఇది ఇంకొకరికి తెలియజేసినప్పుడు మీరు అసలైన జీవితాన్ని సార్థకం చేసుకునే వాళ్ళు అవుతారు. భయ నామ్నో గ్రజో భ్రాత ప్రజ్వార ప్రత్యుపస్థితః దదాధ తాం పురీం కృష్ణాం భ్రాతు ప్రియ చికీర్షయ. సో ఇలాంటి పరిస్థితుల్లో యవనరాజు యొక్క అన్నయ్య ప్రజ్వర ఆయన అగ్ని పెట్టేశాడంట, అగ్ని మంటలు పెట్టేశాడంట మొత్తం నగరానికి. అతని యొక్క తమ్ముడు ఆయన యవనరాజుని సంతృష్టిపరచడానికి. ఆయన పేరే భయం. అవునా? సో ఇప్పుడు యవనరాజు భయాన్ని ఆనంద పెట్టడానికి, అంటే ఇంకా భయం పెంచడానికి సో వ్యక్తి ఏం చేశాడంటే మొత్తం ప్రజ్వర అంటే మొత్తం అదొక రకమైన జ్వర, విష్ణు జ్వర. సో 107 degrees అని ప్రభుపాదుల వారు రాస్తారు. సో ఇంత టెంపరేచర్ వస్తుందంట. చనిపోయే టైంలో ఆ టెంపరేచర్ వచ్చి చనిపోతాడు వ్యక్తి. సో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది 107 degrees వస్తే వ్యక్తి చనిపోతాడని. సో ఇది ఇక్కడ ఈ మంట పెట్టడం అంటే ఈ విధంగా మొత్తం టెంపరేచర్ పెంచేస్తుంది అన్నమాట ఈ ప్రజ్వర. తస్యాం సందహ్యమానాయాం సపౌర సపరిచ్ఛద్దః కౌటుంబిక కుటుంబిన్య ఉపాతప్యత సాన్వయః. ఈ విధంగా మొత్తం ఇప్పుడు నగరాన్ని అంతా కూడా మంటలు అంటించేశారు మొత్తం నగరానికి. అప్పుడు అందులో ఉన్న అందరూ సేవకులు, ప్రజలు, రాజు అందరూ, తన యొక్క కుటుంబ వాసులు, తన పుత్రులు, సంతానము, మనవళ్ళు అందరూ కూడా, భార్య, బంధువులు అందరూ కూడా ఈ మంటల్లో ఇప్పుడు చిక్కుకొని చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఇది చూసి పురంజనుడికి ఎంతో బాధ కలిగింది. సో ఇక్కడ వీళ్ళందరూ ఎవరు? ప్రజలు, ఆయన బంధువులు, వీళ్ళంతా ఎవరు? శరీరంలోని వివిధ భాగాలు, కాళ్ళు, చేతులు, ముక్కు, చెవి మొత్తం. ఇప్పుడు అంటే ప్రతి శరీరంలో ప్రతి భాగం ఏమవుతుందంటే ఈ యొక్క కష్టాన్ని, దుఃఖాన్ని, నరకాన్ని అనుభవిస్తుంది అనమాట. ఇది చూసి ఇప్పుడు పురంజనుడు భరించలేకపోతున్నాడు అతని దుఃఖం. అలా అప్పుడప్పుడు కొంతమంది భరించలేక కోమాలకు వెళ్ళిపోతారని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. మీకు తెలుసు కదా, కొంతమంది ఒక్కొక్కసారి మీరు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, వాళ్ళకి ఏవో భయంకరమైన రోగాలు కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇష్యూస్ వచ్చినప్పుడు వృద్ధాప్యంలో కానీ ఎప్పుడైనా. సో ఒక్కొక్కసారి వాళ్ళు కోమాలకు వెళ్ళిపోతారు. కోమాలకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఇంకా శరీరము ఎంత బాధ ఉందంటే వాళ్ళు ఇంకా ఆ బాధను తట్టుకోలేక కోమాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. అలా కొంతమంది కోమాలకు కూడా వెళ్ళిపోతారు కొంత సమయం అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. యవ్వనోపరుద్ధాయాంతో గ్రస్తాయాం కాలకన్యయా పూర్యాం ప్రజ్వార సంసృష్టః పురపాలోన్వతప్యత. సో ఇప్పుడు ఆ నగరాన్ని రక్షించే పోలీస్ పాము చూసిందనమాట. ఈ కాలకన్య వీళ్ళందరూ కలిసి మొత్తం మంటలు అంటించేశారు, అందరినీ ధ్వంసం చేసేస్తున్నారు, అందరినీ వేధించేస్తున్నారు, నేను ఎవరిని రక్షించలేకపోతున్నాను, ఇలా నా నగరాన్ని మొత్తం వీళ్ళు చిన్నాభిన్నం చేసేస్తున్నారు, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నానని బాధపడుతుందన్నమాట. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఈ ప్రాణశక్తి, ఇంకా సూక్ష్మదేహం, ఈ సూక్ష్మదేహం, దీన్ని ఇంకా ఈ ప్రాణశక్తి, దీన్నే పోలీసు లేకపోతే ఇక్కడ పాము దీంతో పోల్చి చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాణశక్తి ఇప్పుడు వదిలేయాలని డిసైడ్ అయిపోయింది. ఇంకా ఈ శరీరంలో ఉండడం పనికిరాదు, ఈ శరీరాన్ని వదిలేయాల్సిందే. అప్పుడు ఇంకా సూక్ష్మదేహం కూడా ఈ యొక్క బాధని ఇప్పుడు అనుభవిస్తుంది అనమాట. అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, మన బుద్ధి, అహంకారం
ఇంకా సో ఇప్పుడు ఈ సూక్ష్మదేహం కూడా బాధను అనుభవిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిందే ఈ మృత్యు సమయంలో ఏం జరుగుతుందంటే ఈ భౌతిక శరీరం అంటే స్థూల శరీరం పంచమహాభూతాలతో నిర్మితమైన స్థూల శరీరం దాన్ని ఇక్కడే వదిలేస్తాం, అది నశించిపోతుంది. సో సూక్ష్మదేహం ప్రాణశక్తి ఇవన్నీ ఆత్మను తీసుకొని ఇంకో శరీరానికి వెళ్తాయి. సో మీ సూక్ష్మదేహంలో ఎలాంటి కోరికలు ఉన్నాయో ఎలాంటి కార్యాలు మీరు కర్మలు చేశారో దాని ప్రకారం వచ్చే నెక్స్ట్ బాడీ నీకు దొరుకుతుంది మీకు. సో అది కూడా చూస్తామంటే ఏం జరుగుతుందో నెక్స్ట్. నశేకేశో వితుం తత్ర పురుకృచ్రోరువేపతు గంతుమైచ్చత్తతో వృక్ష కొఠోరాదివ సానలాత్. సో ఏ విధంగా అయితే ఒక పాము ఏ చెట్టు లోపల ఉన్న రంధ్రంలో నివసిస్తుంది కదా పాము, ఆ పాము ఎప్పుడైతే మొత్తం అడవికి నిప్పంటుకుంటుందో ఆ సమయంలో ఆ మంటలో నుంచి రక్షించుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు పాము కూడా అలాగే ప్రయత్నిస్తుంది అనమాట. ఈ పాము కూడా ఇప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయింది అనమాట, నేను ఇంకా ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ నుంచి మంటలంతా అంటుకున్నాయి, ఇప్పుడు నేను చచ్చిపోతాను కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలని. స్థిలావాయవో యర్హి గంధర్వై ఋతపౌరుష యవనైరరిభీరాజన్ ఉపరుద్ధోరురోధుః. ఈ విధంగా ఇప్పుడు కాళ్ళు చేతులు అంటే ఈ యొక్క సర్పం ఇంకా ఈ యొక్క మొత్తం అటాక్, ఈ గంధర్వులు యవన వీళ్ళ అటాక్ ద్వారా ఈ సర్పము క్షీణించిపోయింది, మన అన్ని శరీరం అంతా క్షీణించిపోయింది. సో ఇప్పుడు ఈ సర్పానికి శక్తి లేదు, శరీరానికి శక్తి లేదు. సో అందుకనే ఈ విధంగా ఇప్పుడు పాము పారిపోవాలని ప్రయత్నించినా కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరైతే అటాక్ చేస్తారో యవనులు గంధర్వులు ఇంకా వీళ్ళందరూ కూడా పామును కూడా పారిపోనివ్వట్లేదు, తప్పించుకొని వెళ్ళనివ్వట్లేదు, బందీ చేసేసారు. సో తద్వారా ఇప్పుడు పాము గట్టిగా ఏడుస్తుందంట. అంటే ఏంది అర్థం ఏంటి, దీని అర్థం ఏంటంటే పాము అరవడం ఏంటంటే ఇలా లాస్ట్ స్టేజ్లో చనిపోయే సమయంలో ఇలా అన్నీ ఇప్పుడు రంధ్రాలన్నీ కూడా రకరకాల రోగాలతో రకరకాల బాధతో మొత్తం నిండిపోతాయి. మన కంఠం కూడా మనం హరే కృష్ణ మంత్రం జపించాలనుకున్న అప్పుడు గుర్రు అని సౌండ్ వస్తుందని ప్రభుపాల్ గారు చెప్తున్నారు. అందుకనే ఆ టైంలో భగవంతుని గుర్తు చేసుకోవడం చాలా కష్టం, హరే కృష్ణ మహామంత్రం జపించడం కూడా కష్టం కావచ్చు. అందుకనే కులశేఖర మహారాజు ముకుందమాల స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది, అది రాశారు ఇక్కడ ప్రభుపాల్ గారు. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణాపయాన సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. చచ్చిపోయే సమయంలో కంఠమంతా కూడా కఫవాత పిత్తతో నిండిపోతుంది. అప్పుడు భగవంతుని ఎక్కడ గుర్తు చేసుకుంటాము? ఎందుకంటే చాలా అప్పుడు ఆ బాధతోనే మనం ఆ బాధలో భగవంతుని గుర్తు చేసుకోవడం కష్టం. ఒకవేళ మీరు భక్తులైతే చిన్నప్పటి నుంచి భక్తి చేసుకుంటే చాలా రోజుల నుంచి జీవితాంతం అంతా మీరు భక్తి చేసుకుంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు సడన్గా మీకు అలాంటి పరిస్థితి మృత్యు వచ్చిందనుకోండి భగవంతుని గుర్తుకు చేసుకోగలరు. మీరు జీవితాంతం భక్తి చేసుకోకుండా సడన్గా మీకు మృత్యు వచ్చేసింది అనుకోండి, సడన్గా భగవంతుడి గుర్తుకు రాడు. మీకు ఏం గుర్తుకు వస్తుంది? జీవితాంతం దేని పట్ల మీరు ఆసక్తి పెంచుకొని దేని గురించి ఆలోచించారో అదే మీ ఆలోచనలో అదే మీ మనసులో వచ్చేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు జపం చేసుకునేటప్పుడు కూడా మీరు దేని పట్ల ఆసక్తి ఉందో అదే అన్ని ఆలోచనలు మనసులో వస్తూ ఉంటాయి. అవునా? మీరు హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకునేటప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం వినడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది మనసుకి. అటువంటి మీరు అర్థం చేసుకొని ఎప్పుడు జీవితాంతం ఎప్పుడు హరే కృష్ణనే అనలేదు అటువంటి వ్యక్తి, జపం చేసుకునే వ్యక్తి, భక్తి చేసుకునే వ్యక్తి. సో సడన్గా కొంతమంది అంటారు మృత్యు సమయంలో భగవంతుడిని తలుచుకుంటానులే. ఎలా తలుచుకుంటారు? అంత ఈజీ కాదు అది. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఓన్లీ మీరు జీవితాంతం ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళు తలుచుకోగలరు. అందుకని ఇక్కడ కులశేఖర్ మహారాజ్ అంటాడు, అప్పుడు నేను మిమ్మల్ని భగవంతుడిని తలుచుకోగలను లేదు మృత్యు సమయంలో. ఇప్పుడైతే నేను భగవంతుడిని ఎప్పుడు నా మనస్సు అంతా భగవంతుడి పాదపద్మాల దగ్గర విలీనమై, ఎందుకని ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి అట్లీస్ట్ భగవద్ధామానికి వెళ్ళిపోతాను. అది కులశేఖర్ మహారాజ్ కోరుకుంటున్నారు. దుహిత్రపుత్ర పౌత్రాంశ జామి జామత్ర పార్షదాన్ స్వత్వావవిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం. పురంజనుడు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇలా చచ్చిపోయే క్షణం వరకు ఆయన ఆలోచించేది ఎవరి గురించి? అయ్యో నా కూతుర్లకు ఏమైపోతుంది, నా కొడుకులకి ఏమైపోతుంది, నా మునిమన వాళ్ళకి ఏమైపోతుంది, నా
కోడలికి ఏమవుతుంది, నా అల్లుడికి ఏమవుతుంది, లేకపోతే ఇక్కడ అదే రాశారు దుహిత్ర, పుత్ర, పౌత్ర. దుహిత్ర అంటే కూతురు, పుత్ర అంటే కొడుకు, పౌత్ర అంటే మనవడు, జమాత్ర అంటే కొడుకు, కోడలు, అల్లుడు, వీళ్ళందరికీ, ఇంకా పార్షదాని, ఇంకా మిగతా వాళ్ళందరూ సేవకులు, వీళ్ళందరూ కూడా. ఇంకా తన ఇల్లుకి ఏమవుతుంది, ఇంట్లో ఉన్న సామాన్ ఏమవుతుంది, లేకపోతే ఇంత సంపాదించి పెట్టానే ఆస్తి, దీన్ని అంతా ఏమవుతుంది, ఎవరు సంరక్షిస్తారు, ఇదే టెన్షన్ అనమాట లాస్ట్ మూమెంట్ వరకు. అందుకే ఎలాగైనా సరే, ఎలాగైనా ఇంకొన్ని రోజులైనా బతకాలి, నేను ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బతుకుతాను. సో నా ఆ డబ్బంతా సరే హాస్పిటల్లో పెట్టేసినా సరే 10 రోజులైనా సరే నేను ఎక్స్ట్రా బతకగలిగితే గొప్ప సాధించేస్తాను, దానికోసం 10 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అనేసి ఒక వ్యక్తి ఆలోచిస్తాడనమాట. ఎలాగైనా ఇంకా కొన్ని రోజులు నేను బతుకుండాలి, ఎందుకంటే ఈ 10 రోజులు నాకు దొరికిన అందులో ఏదో ఒక ప్లానింగ్ చేసేస్తాను, ఎలా భవిష్యత్తులో వీళ్ళందరూ బాగా ఉండాలి. సో ఇదన్నమాట పరిస్థితి. వ్యక్తి లాస్ట్ క్షణం వరకు మూర్ఖత్వం కాకపోతే ఇంకా చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఎలా నేను సంరక్షించాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు. అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహి దధ్యౌ ప్రమదయా దీనో విప్రయోగ ఉపస్థితే. తో పురంజనుడు ఈ విధంగా తన ఫ్యామిలీ, తన కుటుంబం పట్ల ఇంకా ఎందుకు అంత ఆసక్తి అంటే, ఇంకా అతను నేను నాది అనే జీవిస్తున్నాడు అనమాట. ఆ భావన వదిలేయలేదు, నేను నాది అని. అతను అనుకుంటా నా శరీరంతో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కటి, రక్త సంబంధం ఉన్న ప్రతి ఒక్కటి నాదే అనుకుంటాడు, ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు అని. సో ఇలాగే జీవించి ఇంకా అలాంటి చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా ఇంకా అతను గృహం, ఇంకా భార్య, వీటి పట్లే ఎక్కువ ఆసక్తితో ఉన్నాడనమాట. అందుకనే అతను ఇలా ఇప్పుడు బాధపడుతున్నాడు. సో ఈ బాధ అంతా ఎందుకంటే భౌతిక ఆసక్తి కారణంగా, ఇంకా భోగించాలి అనే కోరిక ఇంకా పోలేదనిలో. అంటే చచ్చే వరకు ఈ భోగవృత్తి, భోగించాలనే కోరికలు వెళ్ళిపోవు, అవే మిమ్మల్ని బాధకు గురి చేస్తాయి. ఎందుకంటే మీరు అప్పుడు భోగించలేరు, మీరు వేసుకున్న ప్లాన్లన్నీ నశించిపోతాయి. సో కాబట్టి ఇప్పుడు అందుకే ఎంతో రకమైన బాధకి గురవుతారనమాట. సో అందుకని ఇప్పుడు ఆ ప్లాన్లు, ఆ కోరికలు అన్నీ మీ సూక్ష్మ దేహంలో, మనస్సు, బుద్ధి, అహంకారంలో నిండి ఉంటాయి. దాని ప్రకారంగా మీకు నెక్స్ట్ శరీరం, మీరు చేసుకున్న కర్మల పట్ల తగ్గట్టుగా మీకు నెక్స్ట్ శరీరం దొక్కుతుందన్నమాట. సో అందుకనే అతను ఇంకా ఇక్కడ రాశారు క్లియర్గా, లాస్ట్ వరకు అతను తన స్త్రీ పట్ల ఆసక్తితో చచ్చిపోతున్నాడు కనుక సంస్కృతంలో స్త్రీ శబ్దానికి అర్థం ఏంటంటే ఎక్స్పాన్షన్ అంటే ఇంకా విస్తారం. సో ఒకసారి స్త్రీ పట్ల ఆకర్షణ ద్వారా వివాహం చేసుకుంటారు, తర్వాత పిల్లల్ని కంటారు, తర్వాత మనవళ్ళు వస్తారు, తర్వాత ఇల్లు వస్తుంది, ఇలా విధంగా అది పెరిగిపోతూనే ఉంటుందన్నమాట ఆసక్తి, సంసారం అంతా. తద్వారా భౌతిక ప్రపంచంలో మునిగిపోతాడు వ్యక్తి, బందీ అయిపోయి ఉంటాడు. ఇంకా నెక్స్ట్ జన్మ మళ్ళీ అతను ఇంకా కోరికలు తీర్చుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. లోకాంతరం గతవతి మయ్యనాథ కుటుంబిని వర్తిష్యతే కథం త్వేష బాలకాన్ అనుశోచతి. పురంజనుడు ఇంకా అప్పుడు కూడా అంత ఆవేదనలో, అంత కష్టంలో, అంత దుఃఖంలో కూడా ఆలోచిస్తున్నాడు. నా భార్య ఎలా జీవిస్తుంది, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరినీ ఆమె ఎలా పోషిస్తుంది, ఇప్పుడు వీళ్ళందరూ ఎలా పోషిస్తారో, ఎలా బతుకుతారో, దీంతో అతను టెన్షన్ వచ్చేస్తుంది అనమాట చచ్చిపోయే టైంలో కూడా. సో అందుకని ఒక వ్యక్తి ఇక్కడ ముఖ్యంగా ఈ పురంజనుడు అర్థం చేసుకోగలుగుతున్నాడు ఏంటంటే, పురంజనుడు ఇలా చచ్చిపోయే సమయంలో కూడా ఇంకా భార్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ప్రభుపాల్ వారు, చాలా చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి మళ్ళీ కూడా. సో ఎవరైనా ఇలా ఒక మంచి భార్య ఉందనుకోండి, పతివ్రత స్త్రీ, నారి, ఇంకా ఎంతో మంచి గుణాలతో, ఎప్పుడు సబ్మిసివ్గా, ఒబీడియంట్గా ఉందనుకోండి ఒక భార్య. సో భర్త అటువంటి భార్య పట్ల బాగా ఆసక్తుడైపోతాడు. అందుకనే అటువంటి భార్య గురించి భర్త చచ్చిపోయే క్షణం వరకు ఆలోచిస్తాడు. కానీ ఇది సంసార జీవితానికి బాగానే ఉంటుందేమో కానీ ఆధ్యాత్మిక జీవితానికి అంత బాగుండదని రాశారు ఇక్కడ ప్రభుపాల్ గారు. పురంజనుడి విషయంలో మీరు చూడొచ్చు, ఎందుకంటే ఇతను చనిపోయే సమయంలో కృష్ణుడి గురించి ఆలోచించాలి, కృష్ణుడి గురించి ఆలోచించేది మానేసి తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు. నా భార్యకి ఏమవుతుంది, నా భార్య పిల్లలకి ఏమవుతుంది, నా భార్య ఎలా పోషిస్తుంది పిల్లల్ని అని.
సో అందుకనే ఇటువంటి వారు నెక్స్ట్ జీవితంలో భగవద్ధామానికి వెళ్ళలేరు, స్త్రీ అయి పుడతారు అని చెప్తున్నారు. అదే అవుతుంది ఇప్పుడు పురంజనుడికి. ఎందుకు స్త్రీగా పుట్టాడు అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుంటాము. స్త్రీగా పుట్టిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది నెక్స్ట్ జీవితంలో, అది నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. నమయ్య నాశితే భుంక్తే నాశ్నాతే స్నాతి మత్పర మయి రుష్టేషు సంత్రస్త భర్తిస్తే యత వాగ్భయాత్. ఈ విధంగా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు తన భార్యతో గడిపిన అన్ని మధుర క్షణాలని. ఇప్పుడు పురంజనుడు చచ్చిపోయే క్షణంలో అదే గుర్తు చేసుకుంటున్నాడు. ఎంత బాగా నేను మాట్లాడేవాడిని, కలిసి తినేవాళ్ళం, కలిసి పడుకునేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం, ఆమె ఎంతెంత మంచిగా నాకు ఎంత మంచిగా అన్ని చూసుకునేది, చేసేది, ఇలా అన్ని విషయాలు అన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట. ఆమె చేసిన అన్ని మంచి కార్యాలన్నీ భార్య గురించి తలుచుకుంటున్నాడు. ఆమెతో గడిపిన క్షణాలన్నిటి కూడా తలుచుకొని ఇప్పుడు ఇంకా బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు అతను అరే నేను ఒక్కొక్కసారి ఆమెను తిట్టాను, కొట్టాను, అయినా కానీ ఆమె ఎప్పుడు నేను ఎంత తిట్టినా కానీ భరించేది, ఎంత మంచి భార్య అనేసి నన్ను ఎంతగా సహించింది అనేసి ఇంకా ఆమె పైన కృతజ్ఞత, ఆమె గురించి ఇంకా స్మరించుకుంటూ ఉన్నాడంట పురంజనుడు. సో ఇవన్నీ మంచి లక్షణాలు, భార్యకు ఉండవలసిన మంచి లక్షణాలు. ఈ విధంగా ఎంతో ఇలా మనిగి ఉండడం, అంటే నమ్రత భావన, ఇంకా మైల్డ్ బిహేవియర్, సబ్మిషన్, సబ్సర్వ్, ఇలా మంచి భర్తకు సేవ చేయడం. తద్వారా ఏంటంటే ఇలా భార్య మంచి లక్షణాలతో ఉండి ఎప్పుడు నమ్రత భావనతో, భక్తి భావనతో భర్తకు సేవ చేసుకుంటుంటే అటువంటి భార్య గురించి భర్త ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. ఆమె బాగు గురించి, ఎలాగైనా ఆమె బాగుండాలని ఎప్పుడూ ఆలోచిస్తాడు ఆమె గురించి. సో కానీ ఇది సంసార జీవితానికి బాగానే ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు. అదేంటి మరి భార్యాభర్తలు ఎలా సంసారం చేస్తారంటే ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు ఆకర్షితులై ఉండవచ్చు, కానీ కృష్ణ భావనామృతంలో ఉండాలి. ఇద్దరు భక్తులై ఉండాలి. భగవంతుడు కృష్ణుడిని కేంద్రబిందువు చేసుకొని భగవంతుడు కృష్ణుడిని సంతృప్తిపరచడం కోసం వాళ్ళిద్దరు కూడా ఎంతో ఆసక్తితో భక్తి చేసుకోవాలి. ఇద్దరు కలిసి భక్తి చేసుకోవాలి, ఇద్దరు కలిసి జీవించవచ్చు, ఇద్దరు కలిసి భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా చేస్తే అప్పుడు వాళ్ళిద్దరి జీవితం సార్థకం అయిపోతుంది. లేదు భక్తి కృష్ణుడు లేడైతే జీవితంలో, అప్పుడు మరి నెక్స్ట్ లైఫ్లో పురంజనుడి పని ఎలా అవుతుందంటే గతి స్త్రీగా జన్మించాల్సి వస్తుంది. అలాగే మరి భార్యకి ఏమవుతుందంటే భార్య కూడా ఎక్కువగా భర్త పట్ల ఇలాగే ఆసక్తితో ఉంటే భార్య నెక్స్ట్ లైఫ్లో పురుషుడే జన్మిస్తారు. సో ఈ విధంగా పురుషుడు స్త్రీగా నెక్స్ట్ జన్మలు ఎత్తుతారనమాట, ఎక్కువగా ఆసక్తితో చచ్చిపోతే భార్యాభర్తల పట్ల. ప్రబోధయతి మా విజ్ఞం వ్యూషితే శోకకర్షిత వర్త్మై తద్గృహ మేధియాం వీరసూరపి నేష్యతి. పురంజనుడు ఇంకా ఆలోచిస్తున్నాడు అనమాట. అటువంటి లాస్ట్ క్షణాల్లో కూడా అరే నా భార్య ఎప్పుడు నాకు సదుపదేశం చేసేది, నాకు ఎప్పుడు నేను కన్ఫ్యూజన్లో ఉన్నా నా కన్ఫ్యూజన్ క్లియర్ చేసేది, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఎంతో నా గురించి ఆలోచించేది, బాధపడేది. సో ఇంకా ఎంతోమంది మంచి సంతానాన్ని కన్నది, అంటే ఎంతోమంది మంచి పుత్రులు సంతానం ఇచ్చింది. ఈ విధంగా ఇంకా ఇప్పుడు మరి నేను లేనప్పుడు ఆమె ఆమెనే మొత్తం సంసార బాధ్యతలు ఎలా భరిస్తుంది అని ఆలోచిస్తున్నాడు. సో ఇలాంటి చేతనతో ఇప్పుడు అతను ఈ పురంజనుడు చనిపోతున్నాడు అనమాట. సో ఇలా మీరు ఓన్లీ ఇక్కడ కుటుంబం గురించే చెప్పారు, ప్రభుపాల్ వారు చెప్పారు. ఎలా ఒక వ్యక్తి కుటుంబం పట్ల ఆసక్తి కానీ, దేశం పట్ల ఆసక్తి కానీ, మానవ సేవ పట్ల ఆసక్తి కానీ, మనిషి ఇంకా ఈ విధంగా రకరకాల జాతి, కులము, మతము వీటి పట్ల ఆసక్తితో జీవించిన వ్యక్తి అంతా కూడా ఇదంతా భౌతికం అన్నమాట. భౌతిక దేహంతో సంబంధించిన ఏ విషయాల వస్తువులతో పట్ల ఆ వ్యక్తి ఆసక్తితో జీవించి చచ్చిపోతే మళ్ళీ జన్మెత్తి మళ్ళీ తన కోరికలని, ఆశయాల్ని పూర్తి చేసుకుంటాడు. సో అందుకనే ఇటువంటి వాళ్ళు భౌతిక బంధనం నుంచి బయటపడలేరు. భౌతిక బంధనం నుంచి బయటపడాలి అంటే భగవంతుడికి భక్తి చేసుకోవాలి. భగవంతుడికి ఎలా భక్తి చేసుకోవాలి? మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగించి ఆ ఇంద్రియాల్ని శుద్ధం చేసుకొని తద్వారా భగవంతుడికి సేవ చేసుకోవాలి. ఎందుకంటే అసలైన సుఖం అక్కడే ఉంది. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు వ్యక్తి? భార్య, పిల్లలు, కుటుంబం, దేశం, సమాజం, జాతి, కులము, మతం వీటి వెనకాల ఎందుకు పడుతున్నాడు? అది మాకు ఆనందాన్ని ఇస్తుందని. కానీ అసలైన ఆనందం భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారానే దొరుకుతుంది. సుఖం ఆత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యం మైత్రేంద్రియం. సో అసలైన ఆనందం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీ యొక్క ఇంద్రియాల్ని మీరు ఎప్పుడు
ఆధ్యాత్మిక ఇంద్రియాలుగా మారిపోతాయి, అంటే శుద్ధం అయిపోతాయి. మీరు భగవంతుడి సేవలో మీ ఇంద్రియాలను ఉపయోగించినప్పుడు అవి శుద్ధం అయిపోయిన తర్వాత మీకు అసలైన ఆనందం అనేది దక్కుతుందన్నమాట. సో ఈ విధంగా అసలైన ఆనందం, ముక్తి అనేది భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారానే దక్కుతుందని రాశారు ఇక్కడ. కథంను దారకాదీన దారకీర్ వపరాయణ వర్తిష్యంతే మయి గతే భిన్ననావా ఇవో దదౌ. పురంజనుడు ఇంకా చింతిస్తున్నాడు. నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకులకి నా కూతుర్లకి ఏమవుతుంది? వాళ్ళందరూ నా మీద ఆధారపడే జీవిస్తున్నారే. ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక నావ సముద్రంలో వెళ్తుంది, నావ విరిగిపోయింది అనుకోండి, నావ విరిగిపోయింది సముద్రం మధ్యలో. సో అప్పుడు అందరూ ఎలా, పరిస్థితి ఎలా అని ఆలోచిస్తున్నాడు. వారి పరిస్థితి ఏంటి? సముద్రం మధ్యలో నావ విరిగిపోతే, షిప్పు పాడైపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అని ఆలోచిస్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది ఏంటంటే ఇలా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా మృత్యు తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి జ్ఞానమే లేదు. అందుకనే వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా అంధకారంలో ఉంది అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఎంత పెద్ద సైంటిస్టులు అయినా కానీ ఈ ఆత్మజ్ఞానం లేకపోతే అందరూ అంధకారంలోనే జీవిస్తున్నారు. ఏవం కృపణయా బుద్ధ్య శోచంతం అతదర్హణం గ్రహీతుం కృత ధీరేణం భయనామాభ్యపద్యత. అసలైతే పురంజనుడు అతను భార్య పిల్లలు పట్ల ఇంతగా చింతించడం, వ్యాకులత చెందడం మంచిది కాదు. కానీ అతని కృపణ బుద్ధి కదా, ఆధ్యాత్మిక బుద్ధి లేదు కదా, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కనుక ఆ విధంగా అతను అలాగే ఆలోచిస్తున్నాడు. యవ్వన రాజా మెల్లిమెల్లిగా ఆయన్ని ఇప్పుడు బందీ చేసేస్తున్నాడు. భయం ద్వారా బందీ, అంటే చాలా భయం పెరిగిపోతుంది అతనికి ఇప్పుడు. సో మామూలుగా అందుకే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం చిన్నపిల్లలకి చిన్నతనం నుంచే ఈ యొక్క ఆధ్యాత్మిక విలువల గురించి, జీవిత విలువల గురించి నేర్పించాలి, బోధించాలి. ఇది తల్లిదండ్రుల కర్తవ్యం, స్కూలు కాలేజీ వాళ్ళ కర్తవ్యం కాదు. సో లేకపోతే చాలామంది ఏంటంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, మా పిల్లల కోసం ఎంతో పెద్ద ఆస్తిని వదిలేసి వెళ్ళిపోతారు. ఆస్తి వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆస్తి కొన్ని రోజులు తినేసి కరిగిపోతుంది, ఖతమైపోతుంది. ఆస్తి ఎక్కువ రోజులు ఉండదు. అసలైంది మీరు ఇచ్చే సంపద మీ పిల్లలకి ఏంటంటే ఆధ్యాత్మిక సంపద. మీరు ఎంత ఆధ్యాత్మిక శిక్షణ, ఆధ్యాత్మిక విలువలు వాళ్ళకి నేర్పించారు, ఎంత మంచి భక్తులుగా వాళ్ళని తయారు చేస్తారు, ఇది మీ బాధ్యత. భాగవతంలో అంటారు, ఒకవేళ మీరు మీ పిల్లల్ని భక్తులుగా మార్చలేకపోతే మీరు తల్లిదండ్రులే కాదు, మీ బాధ్యత తల్లిదండ్రులుగా మీరు నిర్వర్తించలేదు. అట్లీస్ట్ మీరు మీ సైడ్ నుంచి ప్రయత్నం చేసి ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఎంత ప్రయత్నించినా కొంతమంది అసుర ప్రవృత్తితో పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు భక్తులుగా మారరు. కానీ ప్రయత్నం చేయడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడే కదా ముక్తి లభించేది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జన. భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడే ఈ భగవంతుడి జన్మ కర్మ అంత దివ్యమని, అప్పుడే ఆ వ్యక్తి ముక్తిని లభించగలడు. పశువత్ యవనైరేష నియమానస్వకం క్షయం అన్వద్రవన్ననుపతాః శోచంతో వృషమాతురాః. ఈ విధంగా యవ్వనులు ఇప్పుడు పురంజనుడిని తీసుకొని వాళ్ళ లోకానికి తీసుకెళ్తున్నారంట. యవనుడు ఒక పశువుని బందీ చేసి ఆ పురంజనుడిని ఇప్పుడు ఆ నగరం నుంచి ఒక పశువుని ఎలా తీసుకెళ్తారో, బలి పశువుని, అలా పశువుని కట్టేసి తీసుకెళ్ళినట్టుగా ఇప్పుడు పురంజనుడిని కట్టే యవ్వనరాజు తీసుకొని వెళ్తున్నాడంట అతను ఉండే లోకానికి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారంట. ఆ పురంజనుడి యొక్క అనుచరులందరూ కూడా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో, మా రాజుని తీసుకొని బందీ చేసేసి పశువులాగా తీసుకొని వెళ్ళిపోతున్నారని. ఎవరు అనుచరులు అంటే ప్రాణవాయువులు, కోరికలు, ఇంకా ఇవన్నీ ఏవైతే సూక్ష్మదేహంలో ఉన్నాయో అన్నీ ఏడుస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే అవి ఏం చేయలేకపోతున్నాయి. సో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? యమరాజు దగ్గరికి. అంతే కదా. యమరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యమరాజు డిసైడ్ చేస్తాడు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏ శరీరం వీళ్ళకి ఇచ్చేది,
ఎన్ని పాపాలు ఎన్ని పుణ్యాలు చేశాడు, ఏం కోరికలు ఉన్నాయి ఆయనకి, ఏం కర్మలు చేసుకున్నాడు, దాని ప్రకారం ఏం దండన శిక్షణ విధించాలి, తర్వాత ఏ శరీరం లభించాలి అనేవి డిసైడ్ చేసేది యమరాజు. సో యమరాజు దగ్గర తీసుకెళ్తున్నారు. పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమః యదా తం ఏవానుపూరి విశీర్ణ ప్రకృతిం గత. సో ప్రాణవాయువుని అయితే ఆల్రెడీ బందీ చేసేసారు, అంటే సర్పాన్ని ఆల్రెడీ బందీ చేసేసారు నగరం నుంచి బయటకు వెళ్ళకుండా. సో ఇప్పుడు ఆ సర్పం కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు తన మాస్టర్ అంటే రాజు ఆయన పురంజనుడిని ఫాలో చేస్తుంది అనమాట. ఈ విధంగా అంటే ఇప్పుడు పురంజనుడు ఈ దేహాన్ని అంటే నగరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ప్రాణశక్తి అంటే ప్రాణవాయువు అంటే సూక్ష్మదేహం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయిందంట. సో పురంజనుడు అంటే ఆత్మ, సూక్ష్మదేహం భౌతిక దేహాన్ని అంటే స్థూల దేహాన్ని వదిలేసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది. సో ఇలా నగరాన్ని వదిలి వెళ్ళిపోగానే పురంజనుడు ఇంకా ఈ సర్పము వెంటనే ఈ నగరం అంతా కూడా ధ్వంసం అయిపోయి మట్టి అంటే డస్ట్ దుమ్ము అయిపోయిందనమాట. సో అందుకనే ఒక వ్యక్తి ఎవరైనా ఈ విధంగా జీవిస్తే యస్యాత్మబుద్ధి కృణపేత్రిధాతుకే స్వధిక్కలాత్రాదిషు భౌమ ఇజ్యది యత్తీర్థబుద్ధి శలిలేన కర్హిచే జనేష్వభిఘ్నేషు సయేవ గోకరః. ఇలా జీవితాన్ని జీవించే వాళ్ళని గోకరః అంటే ఒక ఆవు ఒక గాడితో పోల్చారు. చూడండి, నేను అనట్లేదు, ప్రభుపాద భాగవతం డైరెక్ట్గా అంటుంది. ఇలాంటి వారు గాడిద ఆవుతో సమానం, అంటే ఒక పశువుతో సమానం. గాడిద అంటే మీకు తెలుసు ఎవరిని అంటారు గాడిద అని. సో ఒక వ్యక్తి ఇలా జీవించి మరణిస్తే అంటే ఇప్పుడు నా కుటుంబం, నా దేశం, నా వాళ్ళు, ఇదే నా శరీరం, ఇదే మొత్తం జీవితం అన్నట్టుగా జీవించే వ్యక్తి ఇలా మరణిస్తాడు. ఇతను ఒక గాడిదతో సమానమని ఈ శ్లోకంలో రాశారు భాగవతంలో. విక్రష్యమాణ ప్రసభం యవనేన బలీయశ నావిందత్తమసావిష్టః సఖాయాం సుహృదం పురః. సో పురంజనుడు ఈ విధంగా యవనరాజు ఇప్పుడు ఆయన ఈడ్చుకొని వెళ్తున్నాడు అనమాట పురంజనుడిని. సో ఇప్పుడు పురంజనుడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడంటే అలా ఈడ్చుకొని వెళ్ళేటప్పుడు కూడా అలాంటి సమయంలో కూడా పరమాత్ముడు ఆయన సుహృదుడు, ఆయన అసలైన మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన పరమాత్ముడిని ఇప్పటికీ కూడా తలుచుకోవట్లేదు. ఇది పరిస్థితి పురంజనుడిది, ఒక బద్ధజీవి పరిస్థితి ఇది, ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాడు కదా. సో అందుకనే అసలు శాంతి లభించాలంటే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. ఇది తెలుసుకోవాలి. అందరికన్నా మనకు శ్రేయోభిలాషి సుహృదుడు మిత్రుడు ఎవరు? పరమాత్ముడు, భగవంతుడు. ఆయనే భోక్త, ఆయనే ఈశ్వరుడు, ఆయనే మనకు మిత్రుడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనకు శాంతి లభిస్తుంది. అందుకే ఈ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానమే మీకు అసలైన శాంతి ఆనందాన్ని ఇవ్వగలదు. మీకు ఈ జ్ఞానం లేకపోతే, మీరు అజ్ఞానంతో ఉంటే ఈ పురంజనుడు లాగానే మీరందరూ కూడా బాధపడతారు. బయట అందరూ అలాగే బాధపడుతున్నారు కర్మీలు. సో అందుకనే ఇక్కడ ఇటువంటి బాధలు, దుఃఖాల నుంచి బయటికి పడాలంటే ఎలా? భౌతిక ప్రపంచంలో ఉండే దుఃఖాల నుంచి బయటపడాలంటే అందుకే భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, మామేవయ్యే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. మీరు నాకు శరణాగతులు అవ్వండి, మీరు ఈ మాయ నుంచి విముక్తులైపోయి ఈ మాయను దాటి, సంసారాన్ని దాటి మీరు వెళ్ళిపోగలరు భగవద్ధామానికి. తం యజ్ఞపశవోనేన సంజ్ఞాప్తాయే దయాలునా కుతారైశ్చిచ్ఛుధి క్రుద్ధా స్మరంతో మీవమస్య తత్. ఇప్పుడు ఈ పురంజనుడు ఆయన జీవితకాలంలో యజ్ఞాల పేరుతో కానీ ఏ పేరుతో కానీ ఎన్నో పశువుల్ని వధించాడు. అందుకనే ఇప్పుడు ఆ పశువులన్నీ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఆ పశువులన్నీ కూడా వాళ్ళ కొమ్ములతో ఇప్పుడు పొడుస్తున్నాయంట ఈ పురంజనుడిని. ఎలా పొడుస్తున్నాయంటే అతని శరీరం ముక్కలు అయిపోతున్నట్టు అనిపిస్తుందంట. అంత బాధ, ఆవేదన అతనికి వ్యక్తమవుతుందంట. సో ఎవరైనా సరే పశువుల్ని తింటారో, మాంసం తింటారో, మా అంశ అంటే అదే అర్థం. ఈరోజు నేను నిన్ను తింటున్నాను, రేపు నన్ను తిను. నేను ఈరోజు చంపుతున్నాను నువ్వు రేపు నన్ను చంపు. ఇదే మాంస. సో ఇదే రియాక్షన్ అనమాట. సో అందుకని ఒక వ్యక్తి ఎవరైతే పశువుల్ని తింటారో
ఇలా మాంసాన్ని తింటారో, పశువుల్ని చంపుతారో వాళ్ళందరికీ ఇదే గతి అనమాట. తర్వాత వాళ్ళకి ఇటువంటి దండం లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారన్నమాట, ఇది ప్రకృతి నియమం ఏంటి, ప్రాణంకి ప్రాణం. ఒకవేళ మీరు ఒకరు ప్రాణం తీస్తే మీ ప్రాణం వాళ్ళు తీస్తారు. అంటే ఇక్కడ ఎలా, అదేంటి ఇతనికి శరీరం లేదు అంటే, శరీరం లేకున్నా కానీ అతనికి వచ్చిన సూక్ష్మదేహం ఉంటుంది. నరకానికి వెళ్ళిన తర్వాత ఇంకో రకం దేహం ఇస్తారు. తద్వారా ఏంటంటే అన్ని రకాల బాధలు అనుభవించే శరీరం అనమాట. అంటే అన్ని బాధలు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలరు, అనుభవించగలరు. ఆ బాధను అనుభవించగలరు. ఒక వ్యక్తి మీరు చంపేస్తే ఎంత బాధ కలుగుతుందో, ఒక పశువుని చంపేస్తే ఎంత బాధ కలుగుతుందో, ఆ బాధ అంతా కూడా ప్రతి వ్యక్తి అనుభవించాలి, ఏ వ్యక్తి అయితే పశువుల్ని చంపాడు. సో అందుకనే ఇక్కడ అదే చెప్పారనమాట. కృష్ణుడు అంటాడు కదా ఇలాంటి వాళ్ళు అసురులని. సో లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంటే ఈరోజుది. అనంతపారే తమసి మగ్నో నష్ట స్మృతి సమా శాశ్వతీరనుభూయార్తిం ప్రమాద సంగదూషిత. సో అందుకనే ఇతను ఈ పురంజనుడు సంపూర్ణంగా ఆ భార్య గురించి, స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కనుక అతని చేతన అంతా కూడా స్త్రీ చేతన, అంటే స్త్రీతో చింతిస్తున్న చేతనగా కలుషితం అయిపోయింది. అందుకనే ఇటువంటి జీవాత్మ పురంజనుడు ఈ విధంగా ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో ఉండి రకరకాల కష్టాలను అనుభవించాల్సిందే ఎన్నో సంవత్సరాలు. ఎవరైనా సరే ఇలా కృష్ణుడిని మర్చిపోయి ఓన్లీ స్త్రీ గురించే చింతిస్తూ ఉంటారో, సో అటువంటి వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో ఇలా ఒక శరీరం తర్వాత ఇంకో శరీరాన్ని గ్రహించి రకరకాల భౌతిక బాధల్ని అనుభవించాల్సిందే. సో అందుకని మన కృష్ణ భావనామృతం లేకపోతే ఈ హరే కృష్ణ ఉద్యమం, ఈ ఇస్కాన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇస్కాన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కృష్ణ భావనామృతాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని కృష్ణ భావనామృతం ఎలా వాళ్ళలో నింపాలి, వాళ్ళ చేతుల్లో కృష్ణుడి గురించి చింతించాలా, ఎలా చేయాలి, అదే మన ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి కృష్ణుడి గురించి చింతించినప్పుడే ఈ యొక్క భౌతిక సంసారం నుంచి బయటపడగలడు, ఈ మళ్ళీ ఇంకో శరీరం దక్కకుండా ఉండేది. భక్తి వినోద్ ఠాకూర్ ఈ ఒక గానం పాడుతున్నారు. అనాది కర్మఫలే పొడి భవార్ణవ జలే तारी बारे नाधे की उपाय ए विषय हला हले दिवनिशि हिया ज्वले मन कबु सुख नहीं पाए. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎన్నో అనాది కర్మఫలం, ఎన్నో అనాది కాలం నుంచి ఎన్నో రకాల కర్మలు చేసుకొని ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పొడి భవార్ణవ జలే, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పడి నేను కాలిపోతున్నాను. సో తారి బారే నా దేకే ఏ ఉపాయం లేదు ఇంకా నాకు. నేనేమో ఇక్కడే ఉన్న విషయ వస్తువుల్ని భోగిస్తూ దీని నుంచి ఇది ఎలా ఉందంటే ఒక వేడి తిన్నారనుకోండి నోరు కాలిపోతుంది, అలా కాలిపోయింది నా నోరు, నా ఇంద్రియాలు. సో ఈ విధంగా నేను ఇంకా ఈ యొక్క విషాన్నే తాగుతూ ఇదే అమృతం అనుకొని నేను అసలైన సుఖాన్ని అనుభవించలేక ఎన్నో రకరకాల బాధల్ని అనుభవిస్తున్నాను, ఏ సంతృప్తి లేకుండా. సో ఈ భౌతిక ప్రపంచంలో అందరూ ఇలాగే కష్టపడుతున్నారన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు బాధలు మర్చిపోవడానికి మందు తాగడం లేకపోతే మైథునం చేయడం చేస్తారు, కానీ ఇది అసలైన సొల్యూషన్, అసలైన ఉపాయం కాదనమాట. ఇలా దీని ద్వారా వాళ్ళు ఇంకా భౌతిక బంధనాల్లో ఇంకా చిక్కుకుపోతున్నారు, పెంచుకుంటున్నారు బంధనాన్ని. సో అందుకనే ఇక్కడ అదే చెప్పారన్నమాట. ప్రమాద సంఘ దూషిత, ఒక్క స్త్రీ సంగత్యం చాలు, మీకు స్త్రీ పట్ల ఆసక్తి చాలు, సంపూర్ణ ఈ భౌతిక ప్రపంచంలో బందీ అయి ఉండడానికి ఇంకా వేరే అవసరం లేదు, అదొక్కటి చాలు. ప్రమాద సంఘ దూషిత, ఒకవేళ మీ యొక్క చేతన స్త్రీ సాంగత్యంతో దూషితమైపోతే ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతారు. ఓకే, సో ఈ మనం 27వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ పురంజనుడు స్త్రీగా జన్మించడం, దాని తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనం వచ్చే క్లాస్లో చర్చించుకుందాం. అది నెక్స్ట్ ట్యూస్డే చర్చించుకుందాము. ఓకే, అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ, ఎంతో ఓపికగా ఇంతసేపు విన్నందుకు. శ్రీమద్ భాగవతం अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. हरे कृष्ण.